నిర్ణయాలు తీసుకోవడంలో మనం ఎందుకు తప్పటడుగు వేస్తాం? డెసిషన్స్ అనేవి చాలా క్లిష్టమైనవి యాక్చువల్గా, ఎందుకంటే మనకి చాయిసెస్ ఎక్కువ ఉండటం వలన మనకి ముందు చూపు లేకపోవడం, ఈ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రభావాలు ఏంటి అనేది ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం. సాధారణంగా నిర్ణయం తీసుకునేటప్పుడు మనకి మైండ్ లో టక్కుని ఒక ఆలోచన వస్తుంది, అది తీసుకొని మనం దాన్ని వెంటనే నిర్ణయం చేసుకుంటాం. ఇప్పుడు మనము ఈ షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలిక నిర్ణయాలు అలాగే దీర్ఘకాలిక నిర్ణయాలు అంటే లాంగ్ టర్మ్ నిర్ణయాలు అనేది ఎలా తీసుకుంటారు నాయకులు అనేది ఈ టైం లోపల దీన్ని రిజాల్వ్ చేయాలనేది, అలా ప్రతిదానికి మన ముందే గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి వాటిని గనక కరెక్ట్ గా అమలు పరిస్తే షార్ట్ టర్మ్ నిర్ణయాలు ఈజీగా తీసుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు కొన్నిసార్లు స్నాప్ డెసిషన్స్ అంటే తక్షణ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తి ఏం చేయాలనేది కూడా వివరించారు. స్నాప్ డెసిషన్స్ అనేవి కూడా చాలా పాసిబుల్, ఎస్పెషలీ ఒక లీడర్ కి, ఒక నాయకుడికి ముఖ్యంగా ఏంటంటే మన డెసిషన్ మేకింగ్ లాజికల్ గా అంటే రేషనల్ గా ఉంటుందా లేదా ఎమోషనల్ గా ఉంటుందా? యాక్చువల్ గా దీని మీద చాలా రీసెర్చ్ జరిగిందండి. యాక్చువల్ గా మనం అనుకుంటాం, నేను ఇది సాధారణంగా చేస్తూ ఉంటాను, మీరు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు, లాజికల్ ఎమోషనల్ అని. 90% వాళ్ళు నేను లాజికల్ అనే చెప్తారు, కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలన్నీ సాధారణంగా హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమలాన్ని, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మనతో పాటు జగన్నాథరావు పల్కూరి గారు ఉన్నారు. ఇవాళ కూడా మనం ఏంటంటే లీడర్ ఇన్ యూ సిరీస్ లో భాగంగా చివరి ఎపిసోడ్ అంటే 4th ఎపిసోడ్ చేయబోతున్నాము. సో ఈ ఎపిసోడ్ గురించి తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది ఒక స్పెషల్ సిరీస్. జగన్నాథరావు గారు లీడర్షిప్ మీద కొన్ని టాపిక్స్ ఐడెంటిఫై చేసి మనతో పాటు కొలాబరేట్ అయి చేస్తున్నారు అన్నట్టు. ఫస్ట్ టాపిక్ మనము వాల్యూస్ అంటే విలువల మీద మాట్లాడాము. దాని తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి గోల్స్ అంటే లక్ష్యాల గురించి మాట్లాడాము. అండ్ మూడో టాపిక్ కాన్ఫ్లిక్ట్స్ మీద మాట్లాడాము. సో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ ఆల్రెడీ వాచ్ చేయకపోతే వాచ్ చేయండి, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆయన సింపుల్ గా, చాలా ఈజీగా అర్థమయ్యేలాగా డిస్టిల్ చేసి మనకు వివరించారు. సో ఈ రోజు మనం 4th ఎపిసోడ్ లో ఉన్నాము. అండ్ 4th ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. అదేంటంటే జగన్ మంతా గారు చేస్తారు. సో జగన్ మంతా గారు, ఓవర్ టు యు. ఇంకొక ర్యాపిడ్ ఫైర్ అండి. జగన్ గారు, జగన్ పాలకురి రెడీనా? రెడీ అండి, ఐఎమ్ రెడీ. గెలుపు, విక్టరీ, ఇతరులని గెలిపించేలా చేయటమే యాక్చువల్లీ నిజమైన విజయం. దృక్పథం, పర్స్పెక్టివ్. మనలో మార్పు రావాలంటే మన దృక్పథాలు మారాలి. దాన్ని మేము ఇంగ్లీష్ లో యాక్చువల్ గా రీఫ్రేమ్ అంటాము. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అన్ యాక్టివిటీ దట్ వి డూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు, రీఫ్రేమ్ అని. వెరీ నైస్ అండి. దృఢత్వం, రెసిలియంట్. రెసిలియన్స్ మనకి డెవలప్ అవ్వాలి అంటే మనం లక్ష్యాలు సాధించడంలో పడే ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పుడు వాటి నుంచే మనకి రెసిలియన్స్ వస్తుంది. రెసిలియన్స్ అనే దాన్ని స్థితి స్థాపన అని కూడా అంటారు అనుకుంటానండి. స్థితి స్థాపన. అవును, స్థితి స్థాపన అంటారు, కరెక్ట్. అది అది వాడుకలో అంత ఈజీ కాదు కదా అది. అంటే రెసిలియన్స్ మీద ఇంతకు ముందే టీజీవీ తెలుగులో ఒక లెర్నింగ్ లీడర్ అండి, ఆయన గురించి నవీన్ గారు చెప్పగలుగుతారు. హీజ్
ఆయన పేరేంటి షిరావోరి గారు, శ్రీనివాస్ షిరావోరి గారు. ఆయన చిరవరి గారు. జియో ఆయన చాలా మంచి, అంటే ఐఎమ్ టోటలీ ఫ్లాట్ బై సీయింగ్ రెసిలియన్స్ వీడియో. మీరు కూడా కుదిరి చూడండి, అది చాలా బాగుంటుంది. తప్పకుండా. సారథి చారియోటర్, యా, మన జీవితానికి మనమే రథ సారథులం. వారధి బ్రిడ్జ్, మన సందేహాలే మనని ఆఫ్ చేస్తుంటాయి. సో మన సందేహాల వారధిని దాటితే విజయం అవతల వైపు ఉంటుంది. వైఖరి యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్. ఓకే, యాక్చువల్గా చేస్తున్న కదా ఇంకా చేయాలనిపిస్తుందండి. భావం, ఫీలింగ్. యాక్చువల్ గా కమ్యూనికేషన్ లో మేము చెప్పేది జనరల్ గా భాష కన్నా భావం ముఖ్యం అని. సో హౌ వి సే ఇట్, అందుకనే భావం చాలా ఇంపార్టెంట్. భావం నుంచి ఇప్పుడు స్వభావంకి వెళ్దామా? స్వభావం, నేచర్. యా, అంత సులభంగా మారేది కాదు యాక్చువల్లీ. ఒక నేచర్ మార్చుకోవాలంటే. వెరీ వెరీ నైస్. నిర్ణయాలు, డెసిషన్స్, దట్స్ అవర్ కోర్ టాపిక్. యా, కొన్ని నిర్ణయాలు యాక్చువల్ గా మన జీవితాన్ని మార్చేస్తాయి కదా. ఇన్ ది మొమెంట్ ఆఫ్ యువర్ డెసిషన్స్ యువర్ డెస్టినీ ఇస్ మేడ్ అని ఇంగ్లీష్ లో అంటారు కదా. వెరీ నైస్. యా, ఎగ్జాక్ట్లీ. యా, సో పాఠాలు, లెసన్స్ అండి. మన వైఫల్యాలే మనకి పాఠాలు జనరల్ గా చెప్తుంటారు కదా. యా, తెలుగులో ఏదో నాకేదో ఒక అపోహ ఉండేది, నేనేదో క్రాస్ వర్డ్స్ అంటే నేనేదో కొంచెం రాపిడ్ ఫైర్ బాగా చేస్తారేమో. జగన్ గారు దాన్ని ఇంకో లెవెల్, జగన్ బెటర్ అన్న దాన్ని సాధన చేశారు. థ్యాంక్ యూ. యా. సో జగన్నాథరావు పల్కూరి గారు ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మనము 4th టాపిక్ అనౌన్స్ చేయలేదు ఇంకా. 4th టాపిక్ ఏంటంటే డిసిషన్ మేకింగ్, అంటే నిర్ణయాలు తీసుకోవడం అనేది మనకి ఈ లీడర్ ఇన్ యూ సిరీస్ లో భాగంగా చివరి టాపిక్. బట్ ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనము ప్రీవియస్ ఎపిసోడ్ లో చేసినట్టు ఇంకొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. రెడీయా మీరు? షూర్ అండి. యా, యాక్చువల్లీ ఐ లైక్ దట్ లాస్ట్ టైం కూడా. అవునా? ఓకే, సరే. మీకు ఒకవేళ ఎప్పుడు కూడా ఈ కమ్యూనికేషన్ అనేది ఎమోజీస్ ఉంటాయి కదా, సింబల్స్, సింబల్స్ తోనే మీరు మాట్లాడాలి అంటే మీరు ముఖ్యంగా వాడే 3 ఎమోజీస్ ఏంటి? స్మైలీ ఒకటి, తర్వాత నమస్తే అండ్ థమ్స్ అప్. యా, ఈ 3. ఓకే, ఇంకొక క్రేజీ క్వశ్చన్ ఏంటంటే మీరు మాట్లాడే ప్రతి పదము కూడా ఒక టెక్స్ట్ బబుల్ లాగా మీ నెట్ మీద, అంటే మీ హెడ్ మీద ఉండి ఎవరైనా చదివే ఎందుకు వీలు ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటారు? 3, 4 ప్రపంచ యుద్ధాలు 2 ఒకేసారి వస్తాయి. ఓకే. ఇంకా నా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, ఇప్పుడు మీరు చరిత్రలో ఏదైనా ఒక అంకము, అంటే ఒక ఏదైనా ఈవెంట్ అనుకోండి, ఆ ఈవెంట్ ని మొత్తానికి ఎరేజ్ చేసి దాన్ని ఇంకొక కొత్త ఈవెంట్ తో రీప్లేస్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఏది ఎరేజ్ చేసి ఏది రాస్తారు? ఐ థింక్ పరాయి పాలన ప్రాబ్లీ ఐ వుడ్ హావ్ రిమూవ్డ్. ఐ థింక్ ఎరేసింగ్ బ్రిటిష్ రూల్ ని తీసేస్తే, ఆ తర్వాత మనకి స్వర్ణయుగం చంద్రగుప్త మౌర్య మొత్తం మన దేశాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చారు కదా, ఆ యుగాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తే బాగుంటది అనిపిస్తుంది. చాలా క్రియేటివ్ గా చెప్పారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మన మనుషులందరూ కూడా అబద్ధాలు ఆడడం అనే ఎబిలిటీని కోల్పోతే అప్పుడు ఫస్ట్ ఏ ఇండస్ట్రీ అనేది కొలాప్స్ అవుతుంది? న్యూస్ ఛానల్స్. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మనం నవ్వుతుంటాం కదా, ఆ నవ్వు అనేది ఫిజికల్ వెయిట్, నవ్వుకి ఒక ఫిజికల్ వెయిట్ ఉంటే మన భూమి మీద నవ్వే వాళ్ళందరి, అంటే అందరి యొక్క నవ్వులు ఎంత బరువు ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్ గా హార్టీగా లాఫ్ చేయడం అంటే మనసారా నవ్వే వాళ్ళు చాలా తక్కువ మంది. ఐ డోంట్ థింక్ వెయిట్ లో పెద్ద మార్పు ఉండదేమో, ఎందుకంటే చాలా మందికి నవ్వటం అంత పెద్దగా రాదు, తెలియదు కూడా. ఇది హార్ష్ రియాలిటీ అండి. అంటే మొన్న మధ్య డాక్టర్ హరీష్ రావత్ అని చెప్పేసి లాఫ్ అవుట్ లౌడ్ యోగా ఫౌండేషన్ మన ఢిల్లీలో స్థాపించి ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఎక్కారు దాని గురించి. అంటే నవ్వడంతో ఆయన ఏంటంటే నవ్వు యొక్క బెనిఫిట్స్ ని స్ప్రెడ్ చేయడము, అంతేకాకుండా మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి స్ప్రెడ్ చేయడం, అదంతా బాగా చెప్పారు.
అండ్ నేను కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ లాఫ్టర్ థెరపీకి నాకు లక్కీలీ 2009 లోనే ఎక్స్పోజర్ కలిగింది జీఈలో పనిచేసినప్పుడు. అండ్ నవ్వు అనేది చాలా చాలా ఆరోగ్యకరం. మనము ఒకవేళ జెన్యున్ గా అంటే నిజంగా నవ్వొచ్చి నవ్వినా కూడా, ఆర్టిఫిషియల్ గా నవ్వినా కూడా అది సేమ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ అనేది ఉత్తేజపడుతుంది. సో నా విన్నపం ఏంటంటే అందరికి, వింటున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి వీలైనంతగా నవ్వండి. ఓకే. అండ్ నవమి కూడా ఒక 30 సెకండ్స్, నవమి నేను కూడా 30 సెకండ్లు. మన తెలుగులో ఒక సామెత ఉందండి, నవ్వు 4 విధాల చేటు అని. అది ఒక తప్పుడు సామెత. దానికి ఇంకొక సామెత అంటే నవ్వు 40 విధాలుగా గ్రేటు అని ఒక ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఆయన ఎక్కువగా తెలుగు కోరాలో ఆయన కార్టూన్స్ షేర్ చేస్తాడు. ఆయన ప్రొఫైల్లో నవ్వు 40 విధాల గ్రేట్ అని ఉంటుంది. ఈ విషయం ఇంకా ఎక్కువ మందికి తెలియాలి అండి. సూపర్. సో నేను ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఏంటంటే ఎప్పటిలాగానే పొడుపు కథ చెప్పుకుందాం. అండ్ ఈ పొడుపు కథ నేను చెప్తాను ఈ రోజు. పొడుపు కథ ఏంటంటే 6 ఆమడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 6 ఆమడల నుంచి అల్లుడు గారు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏమిటది? సో చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారో. మీరు ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం ఎపిసోడ్ అయ్యే లోపు ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దొరికితే మాత్రం అక్కడైనా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ చేసినప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకేనా? సో విత్ దాట్ జగన్ మంతా గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి నవీన్ గారు. ఈ టాపిక్ చాలా క్లోజర్ టు హార్ట్ అని చెప్పొచ్చు, నిర్ణయాల మీద. సో మొదటి క్వశ్చన్ అడిగేస్తున్నాను జగన్నాథరావు పాలకురి గారిని. నిర్ణయాలు తీసుకోవడంలో మనం ఎందుకు తప్పటడుగు వేస్తాం? దానికి కారణాలు ఏంటండి? బేసిక్ గా డెసిషన్స్ అనేవి చాలా క్లిష్టమైనవి యాక్చువల్ గా. ఎందుకంటే మనకి చాయిసెస్ ఎక్కువ ఉండటం వలన కన్ఫ్యూజన్ వస్తుంది, ఏది ఎంచుకోవాలో తెలియదు. అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే చాయిసెస్ కాకుండా డెసిసివ్ అనే పుస్తకం ఒకటి ఉంది. దాంట్లో చిప్ అండ్ డాన్ హీత్ అని వాళ్ళు రాశారు ఈ పుస్తకాన్ని. దానికి 4 కారణాలు చెప్పారు. ఒకటి నారో ఫ్రేమింగ్ అంటాం. నారో ఫ్రేమింగ్ అంటే మనకి ముందు చూపు లేకపోవడం. ఈ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రభావాలు ఏమిటి అనేది ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం అదొక కారణం. రెండోది కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. అంటే మనం ఏదో ఒక దాని ముందే ఒక నమ్మకం ప్రకారం ఇదే కరెక్ట్ అని అనుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మనం సేకరిస్తాం. అండ్ అది సేకరించి ఏంటంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని, అది కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. సో సెలెక్టివ్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం బికాస్ ఆఫ్ దాట్. మూడోది షార్ట్ టర్మ్ ఎమోషన్. అంటే ఇది మనం చాలా మటుకు షాపింగ్ లో వీటిలో చేసే నిర్ణయాలు. అంటే ఏదో మనకి ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ఆ ఎమోషన్ లో వచ్చి టక్కుమని దాన్ని కొనేస్తాం. ఆ తర్వాత అరే అనవసరంగా కొన్నాం అనిపిస్తుంది. సో ఇది షార్ట్ టర్మ్ ఎమోషన్ అంటాం దాన్ని. నాలుగోది ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనకి సాధారణంగా భవిష్యత్తు మీద చాలా ఆప్టిమిజం ఉంటుంది, ఆశాజనకంగా ఉంటాం. దాని మూలంగా మనం ఏంటంటే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు నేను ఆల్రెడీ ఇది సరిగ్గానే అవుతుందిలే అని నిర్ణయం తీసేసుకుంటాం. సో బేసిక్ గా ఈ 4 కారణాలు దీనికి మన నిర్ణయాలు తీసుకోవడానికి, యాక్చువల్ గా సరిగ్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక ముఖ్య కారణాలు అనమాట. సో జగన్నాథరావు గారు, ఈ 4ని మనము ఎలా అధిగమించవచ్చు? సో ఫస్ట్ ది నారో ఫ్రేమింగ్ అన్నాం కదా. అయితే మనకి సాధారణంగా నిర్ణయం తీసుకునేటప్పుడు మనకి మైండ్ లో టక్మని ఒక ఆలోచన వస్తుంది, అది తీసుకొని మనం దాన్ని వెంటనే నిర్ణయం తీసుకుంటాం. అలా కాకుండా 3-4 ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకోవడం మూలాన వచ్చే దీర్ఘకాలిక పరిణామాల గురించి మనం ఆలోచించి తీసుకుంటే నారో ఫ్రేమింగ్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. రెండోది కన్ఫర్మేషన్ బయాస్ ని. అయితే ఇన్ఫర్మేషన్ ని సెలెక్టివ్ గా కాకుండా మన అహంకారాన్ని పక్కన పెట్టి మన ఆలోచనకి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవాలి. అంటే దీన్ని డెవిల్స్ అడ్వకేట్ అనుకుంటారు కదా. ఒకవేళ మనం నిర్ణయం తీసుకుంటే దీని వల్ల వచ్చే పర్యవసానాలు నెగిటివ్ గా ఏముంటాయి అనే దాన్ని డెవిల్స్ అడ్వకేట్ అన్నాం. సో అలా తీసుకోవడం వలన కన్ఫర్మేషన్ బయాస్ ని మనం కొంత మటుకు ఓవర్కమ్ చేయొచ్చు. ఇంకోటి షార్ట్ టర్మ్ ఎమోషన్. దీన్ని అధిగమించడం, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు సాధారణంగా మిడిల్ క్లాస్ మెంటాలిటీ, ఏదో 50% డిస్కౌంట్ ఉందనగానే మనకు అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని కొనేయాలని క్లిక్ చేస్తాం దాన్ని. అయితే నేనేం చేస్తానంటే జనరల్ గా కార్ట్ లో ఉంచుతాను దాన్ని కొంతసేపు, మేబీ 3-4 అవర్స్ తర్వాత, సమ్ టైమ్స్ 1 or 2 days తర్వాత మళ్ళీ వచ్చి ఇది నిజంగా అవసరమా అనేది చూస్తాను. సో
అది వన్ వే ఆఫ్ ఓవర్కమింగ్ షార్ట్ టర్మ్ ఎమోషన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది లాస్ట్ది. అయితే ఓన్ కాన్ఫిడెన్స్ ఓవర్కమ్ చేయటం మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం తప్పు చేయొచ్చు అని అనుకోగలగాలి. దీనికి ఇంకొక పద్ధతి ఉంది. దీన్ని ప్రీ మార్టం అంటారు. పోస్ట్ మార్టం అనేది మనం సంఘటన జరిగిపోయిన తర్వాత దాన్ని డైసెక్ట్ చేసి దాని గురించి అందులో లోపాలు ఎత్తుతాము. కానీ ప్రీ మార్టం చేయాలి. యాక్చువల్ గా ప్రీ మార్టం ఏంటి అంటే ఒకవేళ మనం ఈ నిర్ణయం తీసుకుంటే ఏమి జరగచ్చు అనేది ముందే దాని పర్యవసానాలు ఆలోచించి ప్రీ మార్టం చేస్తాం. దీన్ని గ్యారీ క్లెయిన్ అని ఒక ఆయన అభివృద్ధి చేశారు. సో వాట్ కిల్డ్ ఇట్ అంటారు. అంటే ఈ ప్రాజెక్ట్ అసలు సక్సెస్ఫుల్ కాకపోవడానికి ఏంటి కారణాలు అనేది ముందే ప్రీ మార్టం చేసి దాని అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది 4 మెథడ్స్. అయితే ఇంతకుముందు మీరు అమెజాన్ గురించి చెప్పారు కదా, అమెజాన్ లో మీరు ఒక ఐటమ్ ని కార్ట్ కి యాడ్ చేస్తారని చెప్పేసి. అయితే దాని వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. అప్పుడప్పుడు అమెజాన్ ఏం చేస్తుందంటే, మీరు ఒక ప్రోడక్ట్ ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, అలాగే దాంట్లో పెట్టి నెక్స్ట్ డే వరకు హోల్డ్ చేస్తే అప్పుడప్పుడు ప్రైస్ రెడ్యూస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కంపెల్ చేసి కొనే విధంగా ఉంటుంది అని చెప్పేసి జగన్ గారు చాలా అద్భుతంగా చెప్పారండి. మనం ఇప్పుడు నాయకత్వం టాపిక్ మీద ఉన్నాం కాబట్టి నిర్ణయాలు, నాయకత్వం ఈ రెండింటికి మధ్య అంటే ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక నాయకుడు తీసుకునే నిర్ణయాలు వాటి గురించి అయినా చెప్పగలుగుతారా? అంటే ముఖ్యమైన నిర్ణయాలు. జనరల్ గా ఆర్గనైజేషన్ పరంగా చూస్తే వివిధ రకాల నిర్ణయాలు తీసుకుంటారు నాయకులు. ఒకటి స్ట్రాటజిక్ డెసిషన్స్, అంటే వ్యూహాత్మకంగా దిశానిర్దేశం చేసే విధంగా తీసుకునేవి. అంటే సాధారణంగా ఎవ్రీ ఇయర్, అంటే అరౌండ్ దిస్ టైం, డిసెంబర్ టైం ఫ్రేమ్ లో ముందే నెక్స్ట్ ఏడాదికి మనం చేయాల్సిన ఏమి చేస్తే బాగుంటుంది అనేది వ్యూహాత్మకంగా ముందే నిర్ణయాలు తీసుకుంటారు. అది ఒకటి. రెండోది రిసోర్స్ అలొకేషన్, అంటే వనరుల్ని ఎలా కేటాయించాలి అనే దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. మూడోది బడ్జెట్, అంటే వాళ్ళు ఇంత బడ్జెట్ ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్ కి, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, దానికి రిసోర్సెస్ ఎలా అలొకేట్ చేయాలి, దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనే దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆర్గనైజేషనల్ గోల్స్, అంటే సంస్థాగత లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద నిర్ణయాలు తీసుకుంటారు. అంటే అది ఎక్స్పాన్షన్ చేయాలా, లేకపోతే కన్సాలిడేట్ చేయాలా, ఉన్నదాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలా, లేకపోతే మ్యాసివ్ గా అగ్రెసివ్ గా గ్రోత్ ని వెంబడించాలా అనేది అదొక నిర్ణయం, అంటే ఆర్గనైజేషనల్ గోల్స్. సో ఇవి జనరల్ గా. అయితే మిగతావి కూడా ఉన్నాయి, అంటే డే టు డే డెసిషన్స్ అంటాం కదా, రోజువారీ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక కోవకు చెందినవి. ఓకే, ఇప్పుడు మనము ఈ షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలిక నిర్ణయాలు, అలాగే దీర్ఘకాలిక నిర్ణయాలు అంటే లాంగ్ టర్మ్ నిర్ణయాలు అనేది ఎలా తీసుకుంటారు నాయకులు అనేది వివరించండి. అండ్ అప్పుడప్పుడు కొన్నిసార్లు స్నాప్ డెసిషన్స్ అంటే తక్షణ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తి ఏం చేయాలనేది కూడా వివరించండి. యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. షార్ట్ టర్మ్ డెసిషన్స్ జనరల్ గా తీసుకునేటప్పుడు జనరల్ గా ఒక ఆర్గనైజేషన్ లో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి, అంటే గైడ్ లైన్స్ అంటాము. వాటిని బట్టి ఒక లీడర్ ఆర్ ఒక నాయకుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. దీన్ని మనం యాక్చువల్ గా SLAs అంటాము. అంటే ఈ SLAs మనకి ఎలా ఉంటాయంటే, ఈ టైంలో ఈ టైం లోపల దీన్ని రిజాల్వ్ చేయాలనేది. అలా ప్రతిదానికి మన ముందే గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి వాటిని గనక కరెక్ట్ గా అమలు పరిస్తే షార్ట్ టర్మ్ నిర్ణయాలు ఈజీగా తీసుకోవచ్చు. అదే దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, పక్షపాతం అంటే బయాస్ లేకుండా, మనకి కన్ఫర్మేషన్ బయాస్ ఒకదాని గురించి మాట్లాడాము, ఇంకా చాలా రకాల బయాస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ బయాస్ ఉంటుంది, అంటే ఆడవాళ్ళు చేయలేరు మగవాళ్లే చేయగలరు, ఇలాంటి బయాసెస్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ వీటిని గురి కాకుండా వీటిని అధిగమించాలి. అంటే మనం ఇంతకు ముందు నారో ఫ్రేమింగ్, కన్ఫర్మేషన్ బయాస్, ఓవర్ కాన్ఫిడెన్స్, షార్ట్ టర్మ్ ఎమోషన్, వీటి 4 గురించి మాట్లాడాము. ఇవి దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవాలి. అయితే దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు దీనికి కొన్ని డెసిషన్ మెట్రిక్స్ అని ఉంటుంది. అంటే ఒక నిర్ణయం, ఒక 3-4 నిర్ణయాలు రాసి దానికి వెయిటేజ్ ఇచ్చి దానికి ఎన్ని మార్కులు వస్తాయి అనే దాన్ని మనమే కాకుండా మన టీమ్ మెంబర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం అప్పుడు బయస్ లేకుండా లాజికల్ గా దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవచ్చు. స్నాప్ డెసిషన్స్ అనేవి కూడా చాలా పాసిబుల్, ఎస్పెషలీ ఒక లీడర్ కి, ఒక నాయకుడికి ముఖ్యంగా ఏంటంటే ఏదైనా క్రైసిస్ లాంటివి వచ్చినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అయితే దీనికి ఒక పుస్తకం ఉంది, డానియల్ కైనెమన్ అని ఒక ఆయన
ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఒక పుస్తకం రాశారు, థింక్ స్లో ఫాస్ట్ అండ్ స్లో అని. అందులో ఆయన సిస్టమ్ 1 థింకింగ్ అండ్ సిస్టమ్ 2 థింకింగ్ అంటారు. సిస్టమ్ 1 థింకింగ్ ఏంటంటే ఇంట్యూషన్ బేస్డ్ డెసిషన్ మేకింగ్. సిస్టమ్ 2 ఏమో లాజికల్ డెసిషన్ మేకింగ్. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి, పేస్ బౌలర్ బాల్ వేసినప్పుడు దాదాపు 140 కిలోమీటర్ స్పీడ్ లో బాల్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆ స్ప్లిట్ సెకండ్ లో కోహ్లీ ముందే డెసిషన్ తీసుకుంటాడు. అంటే ఈ బాల్ కి ఎలాంటి షాట్ కొట్టాలి అనేది 0.4 సెకండ్స్, అంతకంటే తక్కువ వ్యవధిలో నిర్ణయం తీసేసుకుంటారు అనమాట. అయితే ఇంత ఫాస్ట్ గా నిర్ణయం మనం వెళ్తే మనకు అసలు బాల్ కూడా కనిపించదు. కానీ కోహ్లీకి ఎలా పాసిబుల్ అంటే కొన్ని ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేయడం వలన అతనికి ఆ ఇంట్యూటివ్ ఎబిలిటీ వచ్చి ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్యూషన్ ని ఎలా డెవలప్ చేయాలి అంటే బేసిక్ గా మనం ఏ దాని మీద అయితే నిర్ణయం తీసుకోవాలో దాని మీద బాగా అవగాహన ఉన్నప్పుడు, ఎనఫ్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. ముఖ్యమైనది ఏంటంటే ఇంట్యూషన్ ని మనం ట్రస్ట్ చేయగలగాలి. అంటే ఒకసారి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు రోజు ఒక రూట్ లో వెళ్తాము. మనకి సడన్ గా అనిపిస్తుంది ఈ రూట్ లో ఇవాళ ట్రాఫిక్ ఉండొచ్చేమో అని వేరే రూట్ వెళ్తాం. లక్కీగా ఆ రోజు ఆ రూట్ లో పెద్ద ట్రాఫిక్ ఉండకపోవచ్చు. అది మనకి ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ట్రస్ట్ చేసి వెళ్ళగలిగితే మనం ఇంట్యూషన్ ని ట్రస్ట్ చేసినట్టు, దాని వలన మన ఇంట్యూటివ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. అదే ఇందాక డిస్కస్ చేసినట్టు దాని మీద ఇనఫ్ ఎక్స్పీరియన్స్ డెవలప్ చేసుకోవడం, బాగా అనుభవం డెవలప్ చేసుకోవడం, లేకపోతే దాని గురించి బాగా చదవటం వలన మనకి ఇంట్యూటివ్ ఎబిలిటీ పెరుగుతుంది. సో అది స్నాప్ డెసిషన్స్ తీసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ యాక్చువల్ గా చెప్పాలంటే. చాలా అద్భుతంగా చెప్తున్నారండి జగన్ గారు. ఎందుకంటే నేను కూడా డెసిషన్ మేకింగ్ మీద కొంచెం కోచింగ్ చేస్తుంటాను. మీరు ఇంకా దీంట్లో చాలా కొత్త లేయర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ బై దిస్ కన్వర్సేషన్. ఒక మౌలికమైన ప్రశ్న అండి, నేను కూడా ఎదుర్కొనేదే ఇది. మన డెసిషన్ మేకింగ్ లాజికల్ గా అంటే రేషనల్ గా ఉంటుందా లేకపోతే ఇమోషనల్ గా ఉంటుందా అన్నది ఒక మౌలికమైన ప్రశ్న చాలా మందికి. యాక్చువల్ గా దీని మీద చాలా రీసెర్చ్ జరిగిందండి. యాక్చువల్ గా మనం అనుకుంటాం, నేను ఇది సాధారణంగా చేస్తూ ఉంటాను మన శిక్షణ కార్యక్రమాలు చేసినప్పుడు, మీరు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు, లాజికల్ ఎమోషనల్ అని. 90% వాళ్ళు నేను లాజికల్ అనే చెప్తారు. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలన్నీ సాధారణంగా ఎమోషనల్ గానే ఉంటాయి. కానీ మనం దాన్ని తీసుకున్న తర్వాత లాజికల్ గా జస్టిఫై చేస్తాం. సో ఎమోషన్స్ చాలా రోల్ ప్లే చేస్తాయి మన డెసిషన్ మేకింగ్ లో. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం లెట్స్ సే ఒక కార్ కొనాలనుకోండి. కార్ కొనాలనుకున్నప్పుడు మనం ఒక కార్ ని డిసైడ్ చేసే ముందు వేరే కార్లను చాలా వాటి రీసెర్చ్ చేసి, ఎందుకంటే అది ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కదా, చాలా రీసెర్చ్ చేస్తాము. రీసెర్చ్ చేసి ఫైనలీ కార్ ని చూస్ చేస్తాము, ఒక మోడల్ ని చూస్ చేసి ఆ కార్ తీసుకునేటప్పుడు మాత్రం కలర్ ఒకటి, దాని మీద పెద్ద లాజిక్ ఉండదు. ఎందుకంటే ఈ కలరే నేను తీసుకుంటాను, బ్లాక్ కలరే తీసుకుంటాను, లేదా వైట్ కలరే తీసుకుంటాను అని. సో అది ఎలా వచ్చింది? అది ఎమోషనల్ పరంగా వచ్చింది. ముందు ఎంత లాజికల్ గా మనం ఇది చేసినా కూడా. అందుకనే చాలా మంది మీరు గమనిస్తే కార్ షోరూమ్ వాడు ఏం చేస్తాడంటే హైయెస్ట్ మోడల్ ఏదైతే ఉంటుందో దాన్నే ఫస్ట్ మనకి ట్రయల్ కి ఇస్తారనమాట. అది డ్రైవ్ చేయంగానే మనం అంతకుముందు తీసుకున్న మొత్తం ఆలోచన అంతా గాలికి వెళ్ళిపోతుంది. అది డ్రైవ్ చేసిన తర్వాత అబ్బా చాలా బాగుంది, ఇదే తీసుకుందామని హై మోడల్కి వెళ్ళిపోతాము, ఒక కలర్ ముందే నిర్ణయించుకుంటాం. సో కాబట్టి ఎమోషనల్ గా మనం నిర్ణయాలు తీసుకుంటాము, లాజికల్ గా దాన్ని సమర్థిస్తాం. చాలా చాలా బాగా చెప్పారండి. ఆల్రైట్, సో ఇంకా చివరిగా మా టీజీవీ తెలుగు ప్రేక్షకులకు లీడర్ ఇన్ యూ సిరీస్ లో భాగంగా మీరు ఇంకేమైనా ఇచ్చే సందేశం ఉందా? అయితే ఇది నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఇది ఇంతకు ముందు ఫస్ట్ ఎపిసోడ్ లో మనం లీడర్షిప్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాము. ఏంటంటే లీడర్షిప్ అంటే ఏదో టీం ఉండాలి, లేకపోతే ఆల్రెడీ అక్కడికి వెళ్ళాక నేను ఆలోచిస్తాను, నాకు టీం వచ్చాక ఆలోచిస్తాను అనేది కాదు. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ లీడింగ్ యువర్ సెల్ఫ్. అందుకనే లీడర్ ఇన్ యూ అనే సిరీస్ లో మనం ఇది భాగంగా చేసాం. అయితే మనకి ఈ టీమే ఉండక్కర్లేదు, మనని మనం లీడ్ చేసుకోవడానికి కూడా మనం ఇందాక చర్చించుకున్నట్టు ఈ 4 ఎపిసోడ్స్ లో వాల్యూస్ కానీ, గోల్స్ కానీ, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కానీ, అలాగే డెసిషన్స్ కానీ తీసుకునేటప్పుడు వ్యక్తిగతంగా ఈ చెప్పుకున్న 4 అంశాలు కూడా వ్యక్తిగతంగా పాటించవచ్చు. దీనికి మనకి టీమే అవసరం లేదు. కాబట్టి మనం ఒక జీవితంలో ఒక అభివృద్ధి సాధించాలంటే మనం వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు కానీ మన
ధోరణి గాని, మన యాటిట్యూడ్ గాని వీటిని సవరించుకుంటే జీవితంలో పైకి రావచ్చు. చాలా మంచి విషయం చెప్పారు. బేసిక్‌గా ఏంటంటే లీడర్‌షిప్ అంటే ఎంతమంది మీకు డైరెక్ట్ రిపోర్ట్స్ ఉన్నారో, లేకపోతే ఎంతమంది మిమ్మల్ని ఫాలో చేస్తున్నారో కాదు. లీడర్‌షిప్ అనేది ప్రతి సిట్యుయేషన్‌లో కూడా డెమాన్‌స్ట్రేట్ చేయాల్సిందే. అండ్ దానికి ఏదో మనం అక్కడ టైటిల్ వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తామంటే కుదరదనేది ఎక్సలెంట్ అండి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ జగన్నాథరావు పల్కూరి గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సిరీస్‌ని క్యూరేట్ చేసి మా ప్రేక్షకులకు అందించినందుకు. అండ్ మళ్ళీ మనం ఫ్యూచర్‌లో ఇంకా చాలా ఎపిసోడ్స్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ అండి. So, యాక్చువల్లీ గ్లాడ్ టు హ్యావ్ అసోసియేటెడ్ విత్ యూ. ప్లెజర్ ఇస్ మైన్ అండ్ ప్లెజర్ ఇస్ జగన్ మంతాస్ యాజ్ వెల్. ఆల్రైట్. సో ఫ్రెండ్స్, ఇంకా పొడుపు కదా మర్చిపోయారా? గుర్తుందా? మర్చిపోతే క్వశ్చన్ రిపీట్ చేస్తాను. 6 ఆమడల నుంచి అల్లుడు గారు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. ఎవరైనా గెస్ చేశారా? గెస్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి పుట్టగొడుగులు. పుట్టగొడుగులు కాకుండా ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయా జగన్నాథరావు గారు లేకపోతే మంత గారు? నాకు అరటి చెట్టు ఏమో అనిపించింది, ఎందుకంటే అదే దానికి కూడా విత్తు ఉంటుంది కానీ అయితే అరటి కంటిన్యూ చేయండి అరటి పల్కూరి గారు. అరటి కూర అయితే చేయలేం కదా అండి. పుట్టగొడుగు అయితే అరటి ఆకు కూర చేయలేము. అదే అరటి బోధ నుంచి చేస్తారు, బట్ అరటి కాయ చేస్తారు, అరటి పువ్వు చేస్తారు. ఓకే, సూపర్. సో మొత్తానికి అంటే ఈ సిరీస్ చాలా బాగా జరిగింది. అండ్ మీకు ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ విన్నందుకు, చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మీకు ఇంకా ఇలాంటి సిరీస్లు కానీ ఏదైనా స్పెసిఫిక్ టాపిక్స్ ఏమన్నా మా ద్వారా కవర్ చేయాలనుకుంటే మాకు చెప్పండి. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అంతేకాకుండా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే, లేకపోతే గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఉన్నా, అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ పరంగా క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, లవ్ యూ ఆల్, బాయ్.